ఏపీకి ప్రధాని మోడీ వచ్చే సమయంలోనే 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ నెల 2న ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ వచ్చారు. అదే సమయంలో పీఎం టైంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది. రన్వేకి 150 మీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 6 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. రన్వేకి సమీపంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం కార్మికులు పడేసిన సిగరెట్ ద్వారా మంటలు వ్యాపించాయా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మోడీ ఫ్లైట్ వచ్చే టైంకి గంట ముందు ఈ అగ్ని ప్రమాదం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఎస్పీ ఈ ఘటనపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఏపీకి ప్రధాని మోడీ వచ్చే సమయంలోనే 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ నెల 2న ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ వచ్చారు. అదే సమయంలో పీఎం టైంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది. రన్వేకి 150 మీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 6 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. రన్వేకి సమీపంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం కార్మికులు పడేసిన సిగరెట్ ద్వారా మంటలు వ్యాపించాయా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మోడీ ఫ్లైట్ వచ్చే టైంకి గంట ముందు ఈ అగ్ని ప్రమాదం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఎస్పీ ఈ ఘటనపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, దీపిక, ఈ నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి కూడా అమరావతికి రావడం జరిగింది. అయితే నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అతను అమరావతికి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అమరావతి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో రావడం జరిగింది. అయితే మధ్యాహ్నం కరెక్ట్ గా ఇచ్చిన టైం కంటే 2 గంటల 25 నిమిషాలకి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం జరిగింది ప్రధాని. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి అంటే ఎయిర్పోర్ట్ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపు ఉన్నటువంటి అద్దెంపూడి అనే గ్రామంలోని కొన్ని పొలాల్లో మంటలు రావడం జరిగింది. అయితే ఆ మంటలు ఏ విధంగా వచ్చాయి అనేది అయితే ఇప్పటి వరకు అయితే అధికారులు దాన్ని పూర్తిగా ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు, అట్లాగే ఎస్బీజీ అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని ఈ రోజు వెలుగు చూసినటువంటి ఘటనను బట్టి మనకి అర్థమవుతా ఉంది. విమానాశ్రయం ప్రాంగణంలో ఉన్నటువంటి అంటే 150 మీటర్ల దూరంలో ఆ మంటలు చెలరాయడం, అక్కడి నుంచి నేరుగా దట్టమైన పొగలు రావడం వచ్చింది. అయితే మోడీ ల్యాండ్ అయినటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్ కి దగ్గరలో అంటే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయానికి ఇంచుమించుగా అత్యంత తక్కువ సమయంలోనే ఈ పొగ కూడా ఎయిర్పోర్ట్ రన్వే వరకు వచ్చింది అన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే అధికారులు ఎంక్వైరీ వేయడం కానీ దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం అనేది మనకి ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి మనకి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలిగి చూసినటువంటి ఈ ఘటనతో కృష్ణా జిల్లా ఎస్పీ అట్లాగే కలెక్టర్ కూడా దీన్ని ప్రస్తుతం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అంటే ఈ గంట ముందు వరకు అగ్ని ప్రమాదం జరగడంతో దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలో దానిలో అంటే అధికారులు మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి అట్లాగే ఆ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, ఎస్పీజీ వీళ్ళందరూ ఈ సిబ్బంది అధికారులు మొత్తం కూడా ఎయిర్పోర్ట్ మీద దృష్టి పెట్టారు తప్ప చుట్టుపక్కల ఏం జరుగుతుంది, చుట్టుపక్కల సెక్యూరిటీ విషయంలో వీళ్ళు దొల్లతనంగా ఉందని కూడా మనకి ఈ రోజు వెలిసి చూసినటువంటి ఘటనను బట్టి తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు వెలుగు చూడడంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ గంగాధర్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారనేది తెలుస్తా ఉంది. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో రన్వే కానుకున్నటువంటి ఖాళీ ప్రదేశంలో మంటలు వ్యాప్తి చెందడం, సుమారు 6 ఎకరాల్లో మంటలు ఈ వ్యాప్తి చెందడం, అట్లాగే ఆ పొగ 6 ఎకరాల్లో మంటలు వ్యాప్తి చెందడం అంటే దట్టమైన పొగ మామూలుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా హెవీగా వస్తుంది ఆ పొగ మొత్తం కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి మోడీ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఆ ఏరియా దగ్గర కూడా వచ్చిందని కూడా ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు అధికారులు కనిపెట్టారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు అంటే ప్రధాని మోడీ వచ్చేటప్పుడు కూడా అధికారులు ఈ సెక్యూరిటీ విషయంలో కానీ చుట్టుపక్కల నిఘా వేయడంలో కానీ వీళ్ళన్నిట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇదిలాగా ఎక్కడ ఈ ఇష్యూ జరిగితే మందడం ఏరియాలో రాజధాని ఏరియాలో కూడా కొన్ని మంటలు రావడం ఆ రోజు జరిగింది. అయితే దాని నుంచి అయితే అది సభా ప్రాంగణానికి
కొంచెం దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అక్కడ మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అప్పటికి అలర్ట్ అయ్యారు. ఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడ వెళ్ళి మొత్తం క్లియర్ చేయడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ ఇష్యూ అనేది చాలా అత్యంత కీలకమైన ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఎందుకంటే ఇక్కడ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వచ్చు అని అనుకుంటేనే ప్రధానమంత్రిని అక్కడ ల్యాండ్ అవ్వడానికి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటన్నిటిని ఇన్ని జాగ్రత్తలు అలాగే ఆదేశాలు జారీ చేసినట్టు ఇంత సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి ఎస్పీజీ అధికారులు అట్లాగే ఎయిర్పోర్ట్ అధికారులు అలాగే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వీరందరూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎందుకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయలేకపోయారనే అనుమానాలు ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ ఇష్యూని జిల్లా ఎస్పీ గంగాధర్ తో పాటు జిల్లా కలెక్టర్ డి బాలాజీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అంటే మరి కాసేపట్లో దీని గురించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేస్తారు. అట్లాగే ఒక ప్రత్యేక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. లేదనుకుంటే దీనికి ఎవరెవరు బాధ్యులు ఉన్నారు, ఈ ఘటన జరిగినా కూడా ఈ 2 రోజులు కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు జిల్లా ఉన్నతాధికారులు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా సీరియస్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎంక్వైరీ చేస్తా కానీ ఈ మంటలకు సంబంధించి కానీ లేదనుకుంటే ఈ మంటలు ఎలా చెలరేగాయి, కావాలని ఎవరైనా మంటలు కావాలని నిప్పు పెట్టారా, లేదనుకుంటే అనుకోకుండా జరిగినాయి, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినాయి అనే కోణంలో కూడా ఈ విచారణలో ఈ ఎంక్వైరీలో భాగంగా దీన్ని పూర్తి స్థాయి వివరాలు రాబట్టే పనుల్లో కూడా అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ దీని ఆ ఘటన వెలుగు తీసిన తర్వాత ఏమైనా ఇబ్బంది అధికారులు నిర్లక్ష్యం కనబడితే మాత్రం అందరిపైన దీనికి బాధ్యులు ఎవరెవరు ఇస్తున్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీపిగా. థ్యాంక్ యూ శ్రీనివాస్.